అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వ్యసనాల నుండి బయటపడడం ఎలా. అది ఎలాంటి వ్యసనమైనా అవ్వచ్చు, మరి సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇలా. సో వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆక్యుపెంచర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్టు డాక్టర్ పిఎస్ సాగర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నిజంగా చాలా చక్కటి టాపిక్ సార్. ఎందుకంటే చాలామంది వీటి బారిన పడి వాటి నుండి బయటికి రాలేక చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ముందు అసలు ఈ వ్యసనాలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటి నుండి బయటపడడం ఎలా? మొదటిగా అసలు వ్యసనం అంటే ఏంటి, ఓకే, ఎందుకు వ్యసనాల బారిన పడుతున్నారు, ఎందుకు దాని నుంచి బయటపడలేకపోతున్నారు, ఎందుకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కానీ దాని నుంచి బయటపడే అవకాశమే లేదా అనే పరిస్థితిలో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్షన్ అనే దాని వెనుకున్న సైన్స్ ఏంటి మనం తెలుసుకుందాం. సో ఏం లేదమ్మా, ప్రతి ఒక్కరు పుట్టినప్పటి నుంచి చనిపోయేవారు అందరికీ ఒక కామన్ గోల్, అందరం సంతోషంగా జీవించాలనుకుంటాం. ఎవరం బాధల్లో దుఃఖాల్లో ఉండాలని ఎవరం అనుకోము. సో దాని వెనుకున్న సైన్స్ ఏంటి అని అంటే, ఈ సంతోషం అనేది ఏదైతే ఉందో బ్రెయిన్లో రకరకాల కెమికల్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంది. ఇది డోపమైన్. ఓకే. సో ఇది బ్రెయిన్కి రివార్డ్, ఇన్స్టెంట్ రివార్డ్ హార్మోన్ అండ్ మనకి హ్యాపీనెస్, ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఇచ్చే హార్మోన్. అంటే ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ కావాలి, సో ఇమ్మీడియట్గా అది హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఈ డోపమిన్ అనేది మనకి బ్రెయిన్కి మంచి మార్గాల్లో కూడా వస్తుంది, చెడు మార్గాల్లో కూడా అందుతుంది. అంటే ఈ అలవాట్లే లేకుండా పాజిటివ్గా జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా వాళ్ళకు కూడా డోపమిన్ వస్తుంది. కానీ వాళ్ళకి ఎలా వస్తుంది, వాళ్ళకి జీవితంలో వాళ్ళకి ఏవైతే కోరికలు ఉన్నాయో, డే టు డే లైఫ్లో వాళ్ళకు ఉన్న ఉంటాయో రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి వాళ్ళు అచీవ్ చేస్తున్న కొద్దీ దాని తగ్గట్టుగా వాళ్ళకి హ్యాపీనెస్ వస్తూ ఉంది, డోపమిన్ వస్తూ ఉంది. సో కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, కష్టపడితేనే సుఖం వస్తుంది అనేది జీవిత సత్యం. బట్ ఇక్కడ ఎవరు అడిక్షన్స్కి లోన్ అవుతున్నారు అంటే, కష్టపడకుండా సుఖంగా బతకాలి అనుకునే వాళ్ళే ఈ ఈజీ సోర్సెస్ ఎత్తుకుంటారు. సో ఈ వ్యసనాల్లో మనం రెండు రకాలు ఉన్నాయి, ఇది నెగిటివ్ సోర్సెస్లో వచ్చేవి. సో ఒకటి బిహేవియర్ అడిక్షన్, ఒకటి సబ్స్టెన్స్ అడిక్షన్. అంటే సబ్స్టెన్స్ అంటే ఈ హానికరమైనవి, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఇలాంటివి. అదే బిహేవియర్ అడిక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్, గేమింగ్, గ్యాంబ్లింగ్, ఇలాంటివి ఎన్నో ఇంకా ఉన్నాయి. కొన్ని రకాల మెంటల్ బిహేవియర్ కూడా, సాడిస్టిక్ బిహేవియర్ కూడా కొంతమందికి డోపమైన్ ఇస్తుంది. సో దీనంతా కాదు, మత్తు పదార్థాలంతా కాదు, కానీ వాళ్ళకి కూడా నార్మల్గా కష్టపడితే రాని సుఖం బ్రెయిన్లో డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంది. సో ఆ బిహేవియర్స్ వాళ్ళకి బాగా డోపమైన్ ఇస్తుంది కాబట్టి తెలియకుండానే దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ముఖ్యంగా ఈ సబ్స్టెన్స్ అడిక్షన్స్ చూసుకుంటే ఇవి చాలా హానికరమైనవి. మనం చూసుకుంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, అలా 3 స్టేజెస్ దాటాక చనిపోతూ ఉన్నారు. సో ఫస్ట్ స్టేజ్లో ఎలా వాళ్ళు మొదలవుతుంది, ఏ ఫ్రెండ్షిప్ అనో లేదా స్ట్రెస్ అనో ఏదో ఇష్యూస్ని పెట్టుకొని ఒక పీర్ ప్రెషర్ క్రియేట్ చేసుకొని ఎవరు రుచి బాగుంది అని ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. సో కాకపోతే పరిస్థితులను బట్టి స్టార్ట్ చేస్తారు. దాంట్లో చూసుకుంటే సడన్గా వాళ్ళు ఫస్ట్ టైం ఇండ్యూస్ చేయగానే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడము, అన్కంట్రోల్డ్గా డోపమిన్ రావడం. అంటే ఎంత స్థాయిలో వాళ్ళ బ్రెయిన్లో సుఖం వస్తుందంటే, కష్టపడితే 10 రూపాయలే వస్తున్నాయి, కష్టపడకుండా 100 రూపాయలు వస్తే ఇదే ఈజీ కదా. సో బ్రెయిన్ అన్కంట్రోల్డ్గా ఇంత డోపమిన్ నాకు వచ్చేసింది, ఏ కష్టం లేకుండా నాకు బాగా సుఖపెడుతుందని బ్రెయిన్ దాని మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు షార్ట్ కట్సే వెతుకుతూ ఉంటారు సుఖపడడానికి. సో అక్కడ కన్సిస్టెంట్గా బ్రెయిన్లో డోపమిన్ వస్తూ ఉంది కాబట్టి బ్రెయిన్ డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అడిక్షన్స్ అన్నీ మెంటల్ హెల్త్కి సంబంధించిన ఇష్యూవే. సో వాళ్ళు ఎవరైతే ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఈ సోర్సెస్ ఎత్తుక్కుంటారు, ఆ సోర్స్కి మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతారు. సో కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్గా వాళ్ళు ఫుడ్ సరిగా తిన్న వాళ్ళు అయితే, బాగా గట్టిగా తిని హెల్తీగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ రెసిస్ట్ అవుతారు. కొంచెం సరిగా తినని వాళ్ళు, యాపిటైట్ సరిగా లేని వాళ్ళు అయితే తక్కువ రెసిస్టెన్స్, వాళ్ళకి తొందరగా హెల్త్ ఇష్యూస్ రావడం మనం చూస్తాం. సో అలా ఫస్ట్ స్టేజ్ దాటిపోయి సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి 30-40% డ్యామేజ్ ఉంటుంది ఆల్రెడీ. వాళ్ళకి లక్షణాలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి, కానీ తీవ్రంగా లేవు కాబట్టి లైట్ తీసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు మెంటల్ హెల్త్ మనం చూసుకుంటూ ఉంటే ఫ్యామిలీ కంటే అదే ఎక్కువ సుఖపెడుతుంది కాబట్టి మెల్లిమెల్లిగా ఫ్యామిలీని
ప్రయారిటీస్ తగ్గించడం, ఓకే కొంచెం మర్యాదలు అలాంటివి ఏవి కూడా సొసైటీలో కూడా ఏమీ సుఖం ఇవ్వవు, దానికంటే ఎక్కువ సుఖం ఇవే ఇస్తున్నాయి కాబట్టి అలాంటివి కూడా పట్టించుకోవడం మానేస్తారు. ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఆ మాత్రం కూడా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ మీద కానీ ఏది ఉండదు, కంప్లీట్గా బిహేవియర్ ఇంకా చాలా వర్స్ట్గా ఉంటుంది అండ్ హెల్త్ బాగా కోల్పోయి ఉంటారు. ఏదో ఒక సీరియస్ ఇష్యూస్ మనం చూసుకుంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, ఆర్గన్ డ్యామేజ్, క్యాన్సర్స్, సో తీవ్రమైన జబ్బులు, అది కూడా అదృష్టవంతులు అనుకోవాలి. ముందే యాక్సిడెంట్స్ ఇలాంటివి కూడా అయ్యి చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో లాస్ట్ స్టేజ్ రీచ్ అయ్యాక డాక్టర్స్ ఏం చేయగలుగుతారు, మొత్తం డ్యామేజ్ అయ్యాక? సో క్లియర్గా చెప్తారు, ఎక్కువ కాలం బతకడమ్మా, అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆపేస్తే క్వాలిటీ ఆఫ్ హెల్త్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందన్న బ్రెయిన్ ఒప్పుకుంటుందా? అడిక్షన్లు ఉన్న వారికి ఒప్పుకోదు. బ్రెయిన్ ఏమంటుంది, పర్లేదు చచ్చిపోయినా పర్లేదు, చచ్చేలోపు ఎంతైతే అంత సుఖపడి చావు అంటుంది. ఓకే సో వాళ్ళకి కూడా ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆపేస్తారు, అలా చనిపోతున్నారు. సో వరల్డ్ వైడ్ మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ 100 డెత్స్ మనం తీసుకుంటే 30% అడిక్షన్స్ వల్లే చనిపోతున్నారు. అంత ప్రమాదకరంగా మారిపోతూ ఉంది వరల్డ్ వైడ్. సో దీనికి ఏం లేదు, దీని వెనుకున్న సైన్స్ మనం అర్థం చేసుకుంటే బ్రెయిన్ డోపమైన్కి అడిక్ట్ అయింది. అది రకరకాల సోర్సెస్ ఉండొచ్చు, అది ఆల్కహాల్ నుంచి ఉండొచ్చు, లేదా స్మోకింగ్ ఉండొచ్చు, గుట్కా ఉండొచ్చు, డ్రగ్స్ ఉండొచ్చు. అన్నీ ఏ అడిక్షన్ తీసుకున్నా మీరు గుర్తించాల్సింది ఏంటంటే రకరకాల సోర్సెస్ నుంచి వచ్చే డోపమైన్కి అది అడిక్ట్ అయింది. కొంతమందికి ఒకటే సోర్స్ ఉండొచ్చు, కొంతమందికి రకరకాలు. సో ఆ డోపమైన్ కోసము అది ఇంకా దానికి బానిసగా మార్చేసుకుంది, తనని బ్రెయిన్ ఆడిస్తుంది. సో ఇక్కడ ఎవ్వరు కూడా అడిక్ట్ అయింది వాళ్ళు కాదు, వాళ్ళ బ్రెయిన్. సో ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సింది వాళ్ళకి కాదు, వాళ్ళ బ్రెయిన్కి ఇవ్వాలి. ఓకే సో దీనికి ట్రీట్మెంట్ పరంగా మనం మాట్లాడుకుంటే చాలామంది అసలు దీనికి ట్రీట్మెంటే లేదా అనే డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. ఓకే సార్ ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు మీరు అన్న ట్రీట్మెంట్ పరంగా మాట్లాడుకుంటే మనం ఆక్యుపెంచర్ అయినా ఉండొచ్చు లేదా ట్రెడిషనల్ మెడిసిన్లో. సో ఏ కండిషన్లో ఉన్నా ఇప్పుడు ఈ వ్యసనాల బారిన పడి ఏదైనా అవ్వచ్చు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు స్టేజెస్ కూడా చెప్పారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? పేషెంట్ మా దగ్గర 2 రకాలుగా వస్తారు. ఆల్మోస్ట్ 85% పేషెంట్స్ రారు, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్సే వస్తారు. ఎందుకంటే మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం ఆ విషయంలో. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ముందు వాళ్ళు అసలు ఒప్పుకోరేమో కదా సార్ డాక్టర్ దగ్గరికి? ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకు బిహేవియర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఫ్యామిలీతో రిలేషన్స్ బాగా ఇబ్బంది అవుతుంది. సో కంప్లీట్గా మొండిగా ఈగోయిస్టిక్గా తయారవుతారు కాబట్టి పక్కనున్న డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా కూడా సహకరించరు. సో అలాంటి వాళ్ళకి మేము ఏం ఎడ్యుకేట్ చేస్తున్నాం అంటే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్సే రావాలి. పేషెంటే కాదు, ఇక్కడ పేషెంట్ ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అయ్యే జబ్బు ఇది. సో పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా వాళ్ళని దారికి తెచ్చుకోవాలి, వాళ్ళతోనే అని పూర్తిగా కౌన్సిలింగ్ ఇస్తాం. సో వాళ్ళకి ఏం లేదు, మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే డోపమిన్ని రెడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఏ సోర్స్ నుంచి వాళ్ళకి డోపమిన్ వస్తూ ఉంది, వాళ్ళు దానికి బానిస అయ్యారో ఆ డోపమిన్ని, ఆ సోర్స్ నుంచి వచ్చే డోపమిన్ని తగ్గించే పని చేస్తాం. సో పేషెంట్కి తెలియకుండా ఫుడ్ ద్వారా వాళ్ళకి ఇండ్యూస్ చేసే మెడిసిన్స్, వాళ్ళకి రుచి, టేస్ట్ ఏది తెలియకుండా ఎంటైర్ ఫ్యామిలీ సహకరించాలి అని చెప్తాం. పేషెంట్ రాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పిన దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో పూర్తిగా పేషెంట్ వివరాలు తెలుసుకుంటాం, వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎంత డ్యామేజ్ అయిండొచ్చు వాళ్ళ బ్రెయిన్, బాడీ. సో వాళ్ళకి పూర్తిగా ఈ 4 విషయాల్లో మేము ఎడ్యుకేట్ చేస్తాం. వాళ్ళ ఫిజికల్ హెల్త్లో ఎంతవరకు డ్యామేజ్ అయి ఉంటుంది, వీళ్ళు ఏ స్టేజ్లో ఉంటే ఎంత డ్యామేజ్ అయి ఉండొచ్చు, దాని పరంగా వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డైట్ అండ్ న్యూట్రిషన్ చెప్తాం. ఎలాంటి డైట్ న్యూట్రిషన్ ఎక్కువగా ఇస్తే మళ్ళీ ఆ డ్యామేజ్ మనం రికవర్ చేసుకోవాలి. ఎందుకంటే మెడిసిన్స్ ఆర్ ఓన్లీ టు మేనేజ్, డైట్ న్యూట్రిషనే మనకు ఫౌండేషన్ ఆఫ్ హెల్త్. సో వాళ్ళకి అది ఎడ్యుకేట్ చేస్తాం. తర్వాత వాళ్ళు మెంటల్ హెల్త్ పరంగా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, ఒకవేళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తే ఎలా మేనేజ్ చేయాలో చెప్తాం. తర్వాత వాళ్ళకి డీఅడిక్షన్ ఎలా చేయాలి అంటే ఒక్కొక్క స్టేజ్ వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తూ కంప్లీట్గా డీఅడిక్షన్ ఎలా చేయాలి, అండ్ రీహాబిలిటేషన్, ఇది ఇంపార్టెంట్ పార్ట్. అంటే పూర్తిగా బ్రెయిన్ సోర్స్ నార్మల్ లైఫ్కి ఎలా మార్చాలి, పూర్తిగా నార్మల్ లైఫ్కి ఎలా అలవాటు చేయాలి వాళ్ళని. సో ఇది పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కే ఎడ్యుకేట్ చేస్తాం, ఎందుకంటే రియల్ సఫరర్స్ వాళ్ళే వీళ్ళ వల్ల. సో పేషెంట్ ఫ్యామిలీ అది నేర్చుకొని వాళ్ళతో ఎలా వివరించాలి, వాళ్ళకి ఇంకా గొడవ పడద్దు వాళ్ళతోని అనుకూలంగా, చాలా అంటే ఒక లైక్ చిన్న బేబీతో ఉన్నట్టు వాళ్ళతో ఉండాలి, ఇంకా గొడవ పడకుండా వాళ్ళకి అడ్వర్స్గా మనం ఏమి ఉండకుండా
చెప్తాం గతాన్ని మర్చిపోండి అమ్మ, గతాన్ని మార్చే శక్తి మనకి దేవుడు ఇవ్వలేదు, బట్ భవిష్యత్తును మార్చుకోవచ్చు. సో ఎలా మార్చుకోవాలి అనేది వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాం. సో తెలియకుండా ఎలాంటి మెడిసిన్స్ ఇండ్యూస్ చేయాలా, అవి ఎంత సేఫ్ మెడిసిన్స్ ఇస్తామంటే అనుకోకుండా ఇంట్లో చిన్నపిల్లలు తిన్నా కూడా ఇలాంటి లేని నాన్ టాక్సిక్ టేస్ట్లెస్ మెడిసిన్స్ ఇస్తాం. సో అది మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే డోపమిన్ స్థాయిని తగ్గిస్తూ ఉంటుంది. మెయిన్ అక్కడ అదే, డోపమిన్ ఎక్కువ వస్తే ఎక్కువ తాగేయాలి అని ఉంటుంది, డోపమిన్ తక్కువ వస్తే తక్కువ ఉండాలి. సో రోజు రోజుకి మేము ఏం చేస్తాం, ఒక ఫస్ట్ మంత్లోనే ఒక 50% డోపమిన్ని డ్రాప్ చేసేలాగా ఇస్తాం. సో 50% వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే తగ్గించేస్తారు. ఆ లిమిట్స్ దాటే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తారు, బ్రెయిన్ అడగట్లే కానీ వీళ్ళు బలవంతంగా చేస్తే ఏమవుతుంది, ఇంకా డోపమిన్ రాదు, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో స్ట్రెస్కి గురవుతారు, కొంతమందికి వామిటింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, బాగా అనీజీ ఫీలింగ్స్ వస్తాయి. సో బ్రెయిన్ భయపడిపోయి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పటి నుంచి ఇంకా వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మంత్ 50%, సెకండ్ మంత్కి వచ్చేసరికి 70%, ఆల్మోస్ట్ 4th మంత్కి వాళ్ళు పూర్తిగా ఆపేస్తారు, కంట్రోల్కి వచ్చేస్తారు. తర్వాత కూడా వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళకున్న తీవ్రత బట్టి ఒక 6 months to 1 year వరకు కంటిన్యూగా కొన్ని మెడిసిన్స్ వాడమంటాం. అంటే కొంతకాలం ఆ సోర్స్ నుంచి వచ్చే డోపమిన్ని మనం షట్ డౌన్ చేసేసేయాలి, రాకుండా చేయాలి. సో అప్పుడు చెడు మార్గాల్లో ఒకవేళ డోపమిన్ రావట్లేదు అనుకోండి, బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇంకో సోర్స్ ఎత్తుకుంటుంది, అంటే మంచి మార్గం. అప్పుడు మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది, ఫ్యామిలీ వాల్యూస్ పెరుగుతాయి, బాధ్యతగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, మర్యాదపూర్వకంగా ఉండాలని, ఎందుకంటే అదే ఉండదు అడిక్షన్లో ఉన్న వాళ్ళకి అవి పట్టించుకోరు. సో మర్యాద ఎందుకు, ఎదుటోడు మర్యాద ఇస్తే దాంట్లో వచ్చే డోపమిన్. సో అన్ని పాజిటివ్ స్టైల్లో వాళ్ళు మారడం స్టార్ట్ అవుతుంది. పేషెంట్ కేర్ టేకర్స్ చెప్తూ ఉంటారు, అసలు మారిపోయాడు సార్, కంప్లీట్ బాధ్యతగా ఆలోచిస్తున్నాడు, ఎన్నడూ ఒక ట్రిప్ వేయలేదు, ఫ్యామిలీ ట్రిప్ అంటున్నాడు. సో ఎందుకు, అక్కడ కూడా సెల్ఫిష్నెస్, దాంట్లో ఏమి ఇదేం లేదు, ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఆయనకి ఈ మార్గంలో రావట్లేదు కాబట్టి ఈ మార్గంలో వెతుక్కోవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇది ఒక అలవాటుగా మారాలి. సో బ్రెయిన్ న్యూరో ప్యాటర్న్ అనేది షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయ్యి అది నార్మల్ లైఫ్లోనే డోపమిన్ అలవాటు అయిపోతే వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్కి అలవాటు అయిపోతారు. అండ్ ఎవరైనా బలవంతంగా వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినా బ్రెయిన్కి క్రేవింగ్స్ అనేవి చచ్చిపోతాయి. మనం రిహాబిలిటేషన్ కంప్లీట్ చేస్తే ఇంకా కంప్లీట్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రూమ్లో అడిక్షన్ పేషెంట్ని పెట్టాం, వాళ్ళ ఫేవరెట్ ఫ్రెండ్స్, ఫేవరెట్ లిక్కర్, ఫేవరెట్ అన్నీ పెట్టాం. ఆ రూమ్ తనకి స్వర్గం, అక్కడ ఫుల్ డోపమిన్. అదే తన వైఫ్ అసలు ఇవంటే అసహ్యం, తను కూర్చోగలుగుతుంది ఆ రూమ్లో? లేదు. తనకి ఇది ఆపోజిట్. సో అంటే తినకి డిఫరెన్స్ ఏంటి, వీళ్ళ న్యూరో ప్యాటర్న్స్ ఆర్ ఆపోజిట్. సో మనం ఆ న్యూరో ప్యాటర్న్ బ్రెయిన్లో షిఫ్ట్ చేస్తున్నాం. సో పేషెంట్ ఇక్కడ మనం ఇన్పేషెంట్గా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. 95% పేషెంట్స్ని మనం రీహాబ్ సెంటర్స్లో వేసేస్తారు, కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తారు, డోపమిన్ షిఫ్ట్ అవ్వదు. కౌన్సిలింగ్లో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇప్పుడు కూర్చోబెట్టి గంటలు గంటలు కౌన్సిలింగ్ ఇచ్చో, లేదా పిల్లల మీద ఒట్లేపించో, దేవుళ్ళ మీద ఒట్లేపించో బ్రెయిన్ కంట్రోల్ అవుతుందా అడిక్షన్ పేషెంట్లో? ఒకవేళ కంట్రోల్ అవుతుంది, అడిక్షనే కాదు. వాళ్ళే ఇంపార్టెంట్ కాదు, ఇంక ఇవన్నీ ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో అలాగే మీరు ఎంత మంచి రిహాబ్లో వేసి అదొక జైల్ లాగా పెట్టినా బ్రెయిన్ తన సోర్స్ మార్చుకోదు. ఎందుకంటే అది ఇచ్చినంత డోపమిన్ ప్రపంచంలో ఇంకోటి ఇవ్వలేదు దానికి. సో దాని మీదే ఆశ పెట్టుకొని ఇంకా అలాగే ఉంటుంది. సో రిహాబ్లో 10 సార్లు వేసిన పేషెంట్స్ కూడా మన దగ్గర సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు సోర్స్ మార్చలేదు కదా, వాళ్ళని ఓన్లీ మేనేజ్ చేస్తున్నాం. వాళ్ళని మాటలతోనో డ్రగ్తోనో లేకపోతే బంధించో మేనేజ్ చేస్తే కాదు, బ్రెయిన్లో షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అవుతేనే వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్కి వస్తున్నారు. సో ఒక 15% తెలిసే వస్తారంటారు కదా, వాళ్ళు పాపం ఏంటంటే కొంతమందికి అదృష్టం అనుకోవాలి, వాళ్ళకి ఎవరిని డిస్టర్బ్ చేయరు, వాళ్ళే కామ్గా లోపల తాగుతూ ఉంటారు, లోపలనే ఉంటారు. వాళ్ళు ప్రతి స్టేజ్ తెలుసుకుంటూ ఉంటారు, అరే నేను రోజు లిమిట్స్ క్రాస్ అవుతున్నా, దానివల్ల నా హెల్త్ ఇబ్బంది అవుతుంది, నా జాబ్ ఎఫెక్ట్ అవుతుంది, నేను వర్క్ చేసుకోలేకపోతున్నా, నా ఫ్యామిలీ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళందరూ వాళ్ళే వస్తారు. సో వాళ్ళు ఇంకా బాగా సహకరిస్తారు నాకు. వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్ని చెకప్ చేసుకొని ఇంకా తక్కువ టైంలో వాళ్ళని మంచి రిజల్ట్ వచ్చేలాగా మనం చేసుకోవచ్చు. సార్ మీరు ఇందాక అన్నారు 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ, అంటే ఒకటేమో ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, సెకండ్ వాళ్ళే రియలైజ్ అయ్యి నేను దీంట్లో నుండి బయటపడాలి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే అసలు ఎలా, అంటే వాళ్ళు అక్కడ అడ్మిట్ అవుతారా? ఎందుకంటే పేషెంటే వచ్చారు కాబట్టి, సో వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం చెప్పినట్టు 3 stages ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి మేనేజబుల్గానే ఉంటాయి.
థర్డ్ స్టేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కొంత 50% అని చెప్పొచ్చు. కొన్ని సార్ నేను ఈరోజు తాగడం ఆపేస్తే నాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి, నాకు స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయి, నేను భరించలేకపోతున్నాను. అంటే ఇప్పుడు అది ఆపేస్తే కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది ఏ రకంగా అయినా రావచ్చు. ఏమవుతుందంటే థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి బ్రెయిన్ చాలా డ్యామేజ్ ఉండడం వల్ల అసలు డోపమిన్ తయారు చేసుకునే పరిస్థితిలో ఉండదు. సో వీళ్ళు ఆపేస్తే ఇదే సోర్స్ ఆఫ్ డోపమిన్. నార్మల్ లైఫ్లో ఇంకా డోపమిన్ వాళ్ళకి రాదు. సో ఏమవుతుంది, డిలీరియం లాంటి కండిషన్స్, అంటే మర్చిపోవడము, అది ఆపేస్తే ఫ్యామిలీని మర్చిపోవడము, డే టు డే లైఫ్ అంతా మర్చిపోవడం, తనని తాను మర్చిపోవడము, అండ్ తినడం కూడా మర్చిపోతారు. సో సడన్గా వాళ్ళ యాపిటైట్ పడిపోతుంది, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. సో తక్కువ టైంలో చనిపోతారు వీళ్ళు. డిలీరియం కండిషన్ వస్తే అందరూ సర్వైవ్ అవ్వలేరు. సో అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి సడన్గా మనము ఓవర్ నైట్ ఆపమని చెప్పాం. వాళ్ళకి కొంతకాలం డోపమిన్ సోర్స్ అదే కదా, హెవీగా డిపెండ్ అయిపోయి ఉన్నారు కదా. సో వాళ్ళని కొంతకాలం అలాగే తీసుకోమని చెప్తాము, కానీ ఎలా లిమిట్స్ చేసుకుంటూ పోవాలి. అండ్ వాళ్ళ బ్రెయిన్లో డ్యామేజ్ అయిన ఏదైతే పార్ట్స్ ఉంటాయో అవి తొందరగా రికవర్ అవ్వడానికి, బ్రెయిన్కి కొత్త ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయడం, బ్రెయిన్ రీజనరేట్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం. సో అలా వాళ్ళు రికవర్ అవుతున్న కొద్దీ వాళ్ళని తగ్గించుకుంటూ వస్తాం. సో ఇలా తెలియకుండా ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా చెప్తాం, అమ్మ ఈ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మనం ఈ ఫలానా స్పెషలిస్ట్ దగ్గర ఈ డ్రగ్ వాడుకుంటే వాళ్ళకి కొంత ఉపశమనం ఉంటుంది, మీరు ఇచ్చే మెడిసిన్స్ వల్ల, మీరు ఇచ్చే ఫుడ్ వల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా రికవర్ అవుతారు. సో అట్ ఎ టైం వీళ్ళని ఫాస్ట్గా మనం తగ్గించే ప్రయత్నం చేయకూడదు, జాగ్రత్తగానే చేయాలి. సో ప్రతిదీ పేషెంట్ని, నా జూనియర్ డాక్టర్ కూడా ఒక పేషెంట్ అప్పచెప్పాను. ఎందుకంటే ఎవరు అలాంటి థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు కాబట్టి ప్రతి పేషెంట్ మనం జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఏం లేదు మా, ఇది ఆల్కహాల్ అనే కాదు, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, మనం ఈ గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డోపమిన్. సో ఆ డోపమిన్ని మనం తగ్గించాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్కహాల్ ఇవంటే మెడిసిన్ ద్వారా తగ్గిస్తున్నాం. ఇవి ఎలా చేయొచ్చు అంటే మీరు అడిగారు కదా ఇప్పుడు దాకా నాకు, సార్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్. సో మనకి అక్యుపంక్చర్లో ఒక ట్రీట్మెంట్ ఉంది మా, దాన్ని నాడా ప్రోటోకాల్ అంటారు. ఆ ప్రోటోకాల్ పేరు గూగుల్ సెర్చ్ చేస్తే నాడా ప్రోటోకాల్, ఇది యుఎస్లో డెవలప్ అయిన ఒక రీసెర్చ్ ట్రీట్మెంట్. లింకన్ హాస్పిటల్లో డాక్టర్ మైకేల్ స్మిత్ డెవలప్ చేసిన ప్రోటోకాల్. అంటే ఇప్పుడు నేను ఇలా ముట్టుకున్నా అని ఎలా తెలిసింది మనకి, బ్రెయిన్కి వెళ్ళింది సిగ్నల్. సో అలా కొన్ని కీలకమైన నాడులు మన శరీరంలో ఉన్నాయి, వాటిని మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్లో కొన్ని టార్గెటెడ్ జోన్స్ స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్లో కొన్ని ఆల్టర్నేట్ కెమికల్స్ ఉన్నాయి, డోపమినే కాదు, సెరటోనిన్, మెలటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, ఇవన్నీ మంచి మంచి కెమికల్స్. సో ఈ సెరటోనిన్ని ఎక్కువ బూస్ట్ చేయడం వల్ల డోపమిన్ మీద ఉన్న డిపెండెన్సీ తగ్గుతుంది. ఈ సెరటోనిన్ అనేది చాలా మంచి కెమికల్. ముఖ్యంగా మనం ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు పిఎంసి గురూజీని ఫాలో అవుతారు. ఎక్కువ మెడిటేషన్ చేసే వాళ్ళకు సెరటోనిన్ బూస్ట్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు చాలా సస్టైన్డ్, పీస్ఫుల్గా, మెంటల్ హెల్త్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సెరటోనిన్ అనేది మనకు సన్లైట్ నుంచి వస్తుంది, మంచి ఫుడ్ నుంచి వస్తుంది, మెడిటేషన్ లాంటివి, యోగా లాంటివి, ఇలాంటి హెల్దీ ప్రాక్టీసెస్లోనే ఈ సెరటోనిన్ మనకి బూస్ట్ అవుతుంది. సో ఈ సెరటోనిన్ని మనం ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని బూస్ట్ చేయడం వల్ల వాళ్ళకి డోపమిన్ మీద ఉన్న డిపెండెన్సీ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ బిహేవియర్లో మార్పులు వస్తాయి. వాళ్ళ కోపము, ఆవేశము, డిప్రెషన్, యాంగ్జైటీ, నెగిటివ్ మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి, నెగిటివ్ హ్యాబిట్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సార్ మరి మీ హాస్పిటల్ నేమ్ వచ్చేసి సెకండ్ లైఫ్. సో మరి ఈ అడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యసనాల నుండి వాళ్ళే బయటపడాలి అనుకుని మీ దగ్గరికి వచ్చి అసలు ఇంకా బ్రతకడు, అసలు ఇంకా పోతున్నాడు అనే స్టేజ్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని కరెక్ట్గా చేశారు, వాళ్ళకి మీరు ఎలా సెకండ్ లైఫ్ ఇచ్చారు? మా దగ్గర చాలామంది అలాంటి కేసెస్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. ఇక్కడ ఇది ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్. అంటే నా దగ్గర ఇది వదిలేయండి, రీహాబిలిటేషన్ అంటే నాది మల్టీ స్పెషాలిటీ, మీరు అన్నీ వేరే వేరే చూసింటారు. బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి స్ట్రోక్ వచ్చి లేదా యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళని కూడా మన ట్రీట్మెంట్లో మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావచ్చు. అంటే వాళ్ళకి డ్యామేజ్ పట్టి ఏ స్థాయిలో వాళ్ళని తీసుకురావచ్చు అనేది. ఇప్పుడు ఫ్రెష్గా స్ట్రోక్ పేషెంట్ అనుకోండి, అంటే బ్రెయిన్లో క్లాట్ అయిపోయింది, హార్డ్లీ ఒక 1 to 3 months ట్రీట్మెంట్లో 95% రికవర్ చేయొచ్చు యాజ్ పర్ క్లినికల్ స్టడీస్. అండ్ చేసాం, బోల్డ్ అంతమందికి చేసాం. అండ్ లేట్ 5 years 10 years బెడ్ రిడన్ ఉన్న వాళ్ళని కూడా
మేము బాగా చేస్తాం. అంటే అంటే ఈ అడిక్షన్ పేషెంట్స్కి ఏమవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో అంటే మా దగ్గర ఆఫ్టర్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నా వీ కెన్ డీల్. ఓకే. సో పేషెంట్ మా దగ్గరకు వస్తే స్ట్రోక్ వచ్చిన వాళ్ళనే మేము రికవర్ చేయగలం, స్ట్రోక్ రాకుండా చేయలేమా? హ్యాపీగా చేస్తాం. వాళ్ళకి ఎనీ టైం స్ట్రోక్ వచ్చేలాగా ఉంది అనే కేసుని కూడా షార్టెస్ట్ టైంలో ఏం చేస్తామంటే వాళ్ళ బ్రెయిన్కి కొత్త ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ ఎక్కిస్తాం. మాకు యుఎస్ నుంచి కొన్ని రీసెర్చ్ మెడిసిన్స్ వస్తాయి. దాంట్లో ఏముంటుంది, ఇప్పుడు మీకు చిన్న డ్యామేజ్ అయినా రిపేర్ అవ్వాలంటే ఏం పని చేయాలి, ఇమ్యూన్ సిస్టమ్ పని చేయాలి. ఇమ్యూన్ సిస్టమ్ పని చేయకపోతే ఏం లేదు. సో వీళ్ళు ఆల్రెడీ హెవీ టాక్సిసిటీ వల్ల అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఉంటుంది. అంటే అది ఇంకా రిపేర్ చేసుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండవు. అది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డ్యామేజ్ అయిపోవడమే, కొలాప్స్ అయిపోవడమే. సో మేం చేస్తాము, పార్ట్లను మార్చడం బెటరా, వ్యవస్థను మార్చడం బెటరా? పూర్తిగా పోయాక పార్ట్ మార్చుకుందామా, అది అన్నిటికీ సాధ్యం కాదు కదా. సో వ్యవస్థను మార్చేస్తాం. సో వాళ్ళకి షార్టెస్ట్ టైంలో బ్రెయిన్కి మళ్ళీ కొత్త ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తాం, హార్ట్కి కొత్త ఇమ్యూన్ సిస్టమ్ తయారు చేస్తాం. అంటే తయారు చేయడం అంటే కొత్త కణాలు ఎక్కించడం ఇంకా, ఎందుకంటే వాళ్ళకు ఉన్న కణాలు పనిచేయవు. సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే మా దగ్గరికి వచ్చిన సార్ నేను ఒక్కరోజు ఒక్క పూట తాగకపోతే నాకు స్ట్రోక్ లేకపోతే నాకు ఫిట్స్ వచ్చేస్తాయి, 1 month వాడాక ఎలా ఉంది మా అని అడిగితే ఆ సిమ్టమ్స్ లేవు సార్ అసలు, మెంటల్ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఎందుకు? ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ కాదు, ఇప్పుడు కొత్త ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చాం. ఇప్పుడున్న మీకు నాకున్న ఇమ్యూన్ సిస్టమ్ కంటే కూడా 200 times స్ట్రాంగర్ బెటర్ ఐక్యూ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకి డెవలప్ చేస్తాం. సో అది ఫంక్షనల్ మెడిసిన్లో ఉన్న గొప్పతనం. అది ఏ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్లో జరగదు. వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని పట్టించుకోలేరు. ఓన్లీ లక్షణాలకే వైద్యం చేసుకుంటూ జీవితాంతం ఉంటారు. సో పేషెంట్ ఎప్పటికీ పేషెంట్గానే ఉండాలి. బట్ ఇక్కడ పేషెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా వీలైనంత మటుకు మనం మళ్ళీ నార్మల్సీకి తీసుకొస్తాం. సో చెప్పాలి అంటే తెలుసున్న వాళ్ళకంటే తెలియకుండా చేస్తున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని నాకు ఫీడ్బ్యాక్. ఎందుకు? నేనే మానేసాను చాలా గర్వంగా ఉన్నారు వాళ్ళు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత డోపమిన్ వస్తుంది వాళ్ళకి. సో ఆ కాన్ఫిడెన్స్ తెలుసున్న వాళ్ళకంటే తెలియని ఉన్న వాళ్ళు నేనే మానేసాను గొప్పగా వాళ్ళు ఎవరైనా మానేయొచ్చు, నేనే మానేసాను చెప్పుకుంటున్నారు. ఇంకొకరికి సూక్తులు చెప్తున్నారు, నేను మానేసా, నీలాగా నీకంటే ఎక్కువ తాగేవాడిని, నేనే పట్టుదలతో మానేసా. సో ఎందుకంటే ఈ 85% పేషెంట్స్ ఇంకొకరు కంట్రోల్ చేస్తే వీళ్ళకి నచ్చదు. సో వాళ్ళకి తెలియకుండా చేయడమే కరెక్ట్ ప్రాసెస్. సో పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మనకి సహకరిస్తే 100% మనం రిజల్ట్ ఇక్కడ తీసుకురావచ్చు. కొన్ని వేల మంది, మోర్ దెన్ 95,000 పేషెంట్స్, బోల్డ్ అనే సక్సెస్ స్టోరీస్. ఓ పేషెంట్ తన 25 years నుంచి సఫర్ అయ్యాను మా ఫాదర్ వల్ల, నా జీవితమే పాడైపోయింది, నా ఫ్యామిలీ మొత్తం కూడా మేము చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాం, ఒక పండుగ కూడా చేసుకోలేదు. ఇప్పుడు హ్యాపీగా 5-6 years దాటింది సార్, ఇప్పటికి కూడా మా నాన్న స్టేబుల్గా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మొత్తం మాకున్న కష్టాలని పోయినాయి. మా నాన్నే మారిపోయాడు కదా అని చెప్పేసి మా చుట్టుముట్టు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ న్యూస్ పోయి నన్ను అడగడం జరిగింది, మీ నంబర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ జాబులు పోతాయని మీ దగ్గర పంపించాను. సో ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సూర్యాపేటలో 162 పేషెంట్స్ రికార్డ్స్ నేను వాళ్ళని పర్సనల్గా వెళ్ళి కలిసాను సార్. అందరూ రికవర్డ్ సార్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో కొన్ని ఊర్లోనే మార్పు వచ్చింది. అండ్ అక్కడ ఏంటి సస్టైనబుల్ రిజల్ట్, ఎందుకంటే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రైన్డ్, వాళ్ళే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ వాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా నిలబెట్టుకోవాలో వాళ్ళు నిలబెట్టుకున్నారు. సో ఇక్కడ ట్రైనింగ్ ఇంపార్టెంట్. వాళ్ళని ఎలా డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ డోపమైన్ని ఎలా మనం నార్మల్ లైఫ్కి షిఫ్ట్ చేయాలి. రూట్ కాజ్ ట్రీట్మెంట్. మనం ఓన్లీ లక్షణాలకే జీవితాంతం వైద్యం ఇచ్చుకున్నా, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా, గంటలు సైకియాట్రిస్ట్ దగ్గర కూర్చోబెట్టినా మార్పు రాదు. సో రూట్ కాజ్ని పట్టుకోవాలి. రూట్ కాజ్కి వెళ్ళాలి. సార్ మరి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఓకే, ఫస్ట్ ఇష్టంగానే మీ దగ్గరికి వచ్చారు, మీ ట్రీట్మెంట్ మధ్యలో మళ్ళీ అతను అనిపించవచ్చు నేను తాగాలను, లేకపోతే డ్రగ్స్ ఏదైనా అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మళ్ళీ మీరు ఎలా మౌల్డ్ చేసి బ్యాక్ తీసుకొస్తారు? ఇట్లా హాఫ్ హార్టెడ్గా వచ్చే వాళ్ళు కూడా చూస్తాను నేను. ఫ్యామిలీ మెంబర్స్ నాకు కొంచెం డౌట్ వచ్చేస్తుంది, వాళ్ళని అబ్జర్వ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వస్తుంది. సో వాళ్ళకి ఏం చేస్తాను, మొత్తం కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఇస్తాను.
ఆ కౌన్సిలింగ్లో కూడా వీళ్ళ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది చూస్తా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ప్రెజర్తోని వాళ్ళు వచ్చారు అని కౌన్సిలింగ్ అంటే మీరు అంటే ఎలా అంటే ఇది తాగడం కరెక్ట్ కాదు, డ్రగ్స్ అట్లా మాట్లాడతారా లేకపోతే ఎలా స్టార్ట్ చేస్తారు? ఎవరికి తెలియని వాళ్ళు లేరుమా, దీనివల్ల ఇంత డ్యామేజ్ అవుతుంది, దాని మీదే ఇంత పెద్ద క్యాన్సర్ బొమ్మతో సహా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తెలియకుండా ఒక ట్రాప్ లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు క్యాన్సర్ వస్తుంది, ఇది వస్తుంది, బట్ వాళ్ళ ప్రాణాలని కూడా వాళ్ళు లెక్క చేయరు. అదే అడిక్షన్. వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కాదు. సో ఆ కౌన్సిలింగ్ పనికిరాదు, ఇక్కడ వేరే లెవెల్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్లోనే నాకు ఇలాంటి పేషెంట్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా 85% తెలియకుండా చేస్తున్నాను. ఒక 10% పేషెంట్స్ డైరెక్ట్గా 15% వస్తారు. ఆ 5% గోడ మీద పిల్లి అనమాట. అంటే నాకు అర్థమవుతుంది, వైఫ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అంటది, ఈయన కొంచెం భయం వ్యక్తం చేస్తూ ఉంటాడు. సో పూర్తిగా కౌన్సిలింగ్ అయిపోయాక, సార్ మీరు 2 నిమిషాలు బయటకు వెళ్ళండి, నేను మీ గురించి కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తానమ్మా, ఇది ప్లానే, ఇప్పుడు ఆయనకు తెలిసి వాడాల్సింది వాడండి. ఎప్పటి నుంచి అయితే ఆయన గొడవ స్టార్ట్ చేస్తాడో, నేను వాడనని ఇబ్బంది పెడతాడో, అప్పటి నుంచి ఇవి తెలియకుండా వాడండి అని ఇచ్చేస్తాను. సో అది ప్లాన్ బి. డెఫినెట్లీ ఆ కేసు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అరే ఏంటి నేను ఎందుకు ఇంకా మానేశాను, నేను మళ్ళీ తాగలేకపోతున్నాను, మేబీ అప్పుడు వాడిన మెడిసిన్కే ఏమో అని మీరు అలా కంటిన్యూ చేయండి. మనకు కావాల్సిన సక్సెస్ ఏ విధంగా అయితే ఏంటి. సో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కేసు అయితే ఏం చేశారు, ఎక్కువ బెనిఫిట్ అవుతుందేమో, వీడు ఎట్లా అయినాడు, ఎక్కువ బెనిఫిట్ అవుతుందని ఊర్లో ఒక 4-5 ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాలు చేతులు కట్టేసి పట్టుకొచ్చారు. అలా ట్రీట్మెంట్ జరగదమ్మా. ఇప్పుడు మీరు అట్లా బలవంతంగా పట్టుకొచ్చి కొట్టి తిట్టి 1 రోజు తినిపిస్తారు, 2 రోజులకు తినిపిస్తారు, 3వ రోజు ఏంటి పరిస్థితి, కష్టం కదమ్మా అంటే, అవును సార్ కరెక్ట్, కానీ బెనిఫిట్ ఎక్కువ అవుతుందేమో అని పట్టుకొచ్చాము అయినా సేమ్ మళ్ళీ ప్లాన్ ఏ ప్లాన్ బి, తెలిసి వాడు తెలియకుండా వాడు, ఒకవేళ ఇన్ కేస్ కూడా చేస్తే. అయితే ఇక్కడ ఈ కేసులో జరిగిన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇంట్లో వాళ్ళందరూ ప్రెషర్ వేసేసి, నువ్వు ఫుడ్ తినాలన్నా పెట్టాలన్నా నువ్వు ఫస్ట్ మెడిసిన్ వేసుకోవాలి, తర్వాతే ఫుడ్, నీకు ఏదేమైనా, మేము తాగడం ఆపం ఏం లేదు, బట్ మెడిసిన్ కన్సిస్టెంట్ వేసారు. నిజంగానే 1 year అబోవ్ వేసారు. ఇంకో 1 year వాడమన్నా వాడతాను సార్, దగ్గర 10 నెలల నుంచి వాడు తాగలేదు, నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాం, మేము మానేయాలి అనుకోవట్లేదు, మీరు ఆపేయమన్నా. లేదమ్మా ఆపేయండి, రావాల్సిన రిజల్ట్ వచ్చేసింది, ఇంకా ఆపేయండి అన్న. అదే కేసు 6 years తర్వాత నన్ను కలవడానికి వచ్చాడు, ఆ పేషెంటే వచ్చాడు, కానీ ఫ్యామిలీతో రాలే, ఓ 4-5 ఫ్రెండ్స్తో వచ్చాడు. ఏంటమ్మా ఎందుకు వచ్చాము, బాగున్నా అంటే, బాగున్నా సార్ ఇప్పటివరకు తాగలేదు, బాగానే ఉన్నాను, ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను. ఎందుకు వచ్చారంటే, నా ఫ్రెండ్స్ నన్ను బలవంతా పెట్టి మేము దగ్గర పట్టుకొచ్చారు, మీకేంటి మా ప్రాబ్లం, ఎందుకు పట్టుకొచ్చారు ఆయన అంటే, ఏం లేదు సార్ మావాడు ఎన్ని రకాలుగా మేము ట్రై చేసినా తాగట్లేదు మావాడు, మేము మాకంటే ఎక్కువ తాగేవాడు, అసలు తాగట్లేదు 4-5 years నుంచి, 6 years అయిపోయింది, నెక్స్ట్ వీక్ తాగాలనుకుంటున్నాం, మీకు అందరం కలిసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, నెక్స్ట్ వీక్ వాడికి ఏదన్నా విరుగుడు మంది ఏదైనా ఉంటే ఇవ్వండి, మాతో కలుపుకొని ఒకసారి తాగుదాం అనుకుంటున్నా అని. ఫస్ట్ టైం ఇలాంటి కేసు మాకు వచ్చింది, రిపీట్ అయ్యి అట్లా వచ్చాడు. అన్నా 6 years నుంచి నేను ఏమైనా మెడిసిన్ ఇచ్చానా అడగండి ఒకసారి మీ ఫ్రెండ్ అంటే, ఏమి ఇవ్వలేదు సార్, మరి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తే ఎందుకు తాగట్లేదు ఆయన. సో డోపమిన్ షిఫ్ట్ అయిపోయింది, నార్మల్ లైఫ్ తప్ప ఆయన ఈ లైఫ్ ఇంకా ఆయనకు నచ్చదు, మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నచ్చదు, సో మేము మార్చలేము ఆయన ఇంకా. అండ్ నా దృష్టిలో ఆయన పేషెంటే కాదు, ఇక్కడ పేషెంట్స్ ఎవరంటే మీరు. నేను నా యాజ్ డాక్టర్గా నా బాధ్యత ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కష్టపడి బాగా చేసుకున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను మీ గురించి. వెళ్ళిపోయారు భయపడి. అక్కడ నాకు అది కళ్ళ ముందు బలవంతంగా జరిగిన కేసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ అంతా, అండ్ ఎక్కడో నా మీద ఉంది ఆయనకి, నన్ను బలవంత పెట్టి చేశారని, బట్ తాగలేకపోతున్నాడు కదా, సో ఫ్రెండ్స్ పట్టుకొచ్చాడు, ఏం చేయలేకపోతున్నాడు. సో ఆ కేసు వెళ్ళిపోయారు, ఇంకా మళ్ళీ రాలేదు నా దగ్గరికి. కానీ ఇలా కూడా జరిగాయి ఇన్ని. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇంకా. ఓకే ఓకే సో సార్, అంటే ఇప్పుడు మీరు ఎన్ని అంటే డ్యూరేషన్ ఎంత టైం పడుతుంది వాళ్ళు దాంట్లో నుండి, అంటే 6 months 1 year డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎంత దాంట్లో మునిగిపోయారు అన్నదాన్ని బట్టి ఉంటుందా, ఎలా? ఫస్ట్ మంత్లోనే ఎంత క్రానిక్ పేషెంట్ ఉన్నా 50% చేంజెస్ స్టార్ట్ అవుతాయి, 50% కంట్రోల్కి వచ్చేస్తారు. ఎందుకు, డోపమిన్ బాగా కంట్రోల్కి వచ్చింది కాబట్టి వాళ్ళలో కూడా
ఆ మార్పు కనబడుతుంది. మేము అనుకుంటాం పేషెంట్ కాదు, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి డోపమైన్ పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఆ చేంజ్ కనబడుతుంది కదా ఇమ్మీడియట్గా 1 monthలోనే. సో పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగానే వస్తారు, ఎవ్వరూ మళ్ళీ రాకుండా ఉండరు. ఎందుకంటే ఆ చేంజ్ కనబడగానే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటారు. సో హార్డ్లీ 3 to 4 monthsలో కంట్రోల్కి వచ్చేస్తారు. పేషెంట్ పూర్తిగా కంట్రోల్కి వచ్చినా మేము అదే చెప్తాం, అమ్మ కంట్రోల్కే వచ్చాడు, ఎందుకు డోపమైన్ని మనం కంట్రోల్లో పెట్టాం కాబట్టి ఆయన కంట్రోల్లో ఉన్నాడు. వదిలేస్తే మళ్ళీ డోపమైన్ పెరుగుతుంది, మళ్ళీ మెల్లమెల్లగా ఇవాళ కాకపోయినా ఫ్యూచర్లో వచ్చేస్తాడు. సో కొంతకాలం మనం డోపమైనే రాకుండా నియంత్రణలో పెడితే ఆయన సోర్స్ మారుతుంది, బ్రెయిన్ సోర్స్ మారిపోతుంది, ఇంకొక సోర్స్ మీద అలవాటు అయిపోతాడు. అంటే మనం అన్ని నెగిటివ్ సోర్సెస్లో ఆయనకి డోపమైన్ రానివ్వట్లేదు కాబట్టి పాజిటివ్ సోర్స్కి అలవాటు పడతాడు అండ్ అది హ్యాబిట్గా మారుతుంది, దానికే ఎంగేజ్ అయిపోతుంది. అండ్ ఈ సోర్స్ని అది పూర్తిగా ఆల్మోస్ట్ ఫీలింగ్స్ దాని మీద చచ్చిపోతాయి. ఇంకా అడిక్షన్ వదిలేయండి, దాని మీద ఉన్న ఫీలింగ్సే చచ్చిపోతాయి. అంటే మీకు నచ్చని ఫుడ్ బలవంతంగా మీకు తినాలి అని అంటే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి, అలాంటి ఫీలింగ్సే కలుగుతాయి, నార్మల్ ఫీలింగ్స్ రావు. సో అందుకే రిలాప్స్ రేట్ అనేది లేదు. అండ్ ఇది WHO రీసెర్చ్ చేసి ఇప్పుడు 140 కంట్రీస్లో ఈ ప్రోటోకాల్ మటుకి నాడా ప్రోటోకాల్ ఇవి 140 కంట్రీస్లో ఇది టాప్ ప్రయారిటీ. కమ్యూనిటీ వెల్నెస్ సెంటర్స్లో కూడా గవర్నమెంట్ నుంచి ఏవైతే ఎస్టాబ్లిష్ కమ్యూనిటీ వెల్నెస్ సెంటర్స్లో కూడా ఉన్నాయి. సో ఇది మోర్ సస్టైనబుల్ ట్రీట్మెంట్ అండ్ ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అండ్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ని మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు. సో వాళ్ళకి ఒక రియల్ సెకండ్ ఛాన్స్, రియల్ సెకండ్ లైఫ్ మళ్ళీ. సో అండ్ ఫ్యామిలీ వాళ్ళొక్కరే కాదు కదండి, ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళతో పాటు సఫర్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని లిమిట్స్ దాటితే సొసైటీ కూడా సఫర్ అవుతుంది వీళ్ళ వల్ల. చెప్పాలి అంటే యాక్సిడెంట్స్, క్రిమినల్గా మారేది అడిక్షన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. సో సార్ మరి ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అసలు దీంట్లోకి ఆ వ్యసనాలకు అడిక్ట్ అయిన వాళ్ళకి అసలు అవ్వకుండా ఉండాలి అంటే కూడా చక్కటి లైఫ్ జీవించాలి అనుకుంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చూస్తున్న వాళ్ళకి మన అవేర్నెస్ అన్ని రకాలుగా ఉంది, ఆల్ రౌండ్ ఉంది. సో ఈ మనిషి ఇప్పుడు అనుకోవచ్చు కొంతమంది గవర్నమెంటే బంద్ చేస్తే ఇదంతా ఉండదు కదా అంటే, మనిషికి ఏదో ఒకటి కావాలి. నేను చెప్పినట్టు మనుషుల్లో 2 రకాలు ఉన్నారు. సో ఎవరికైతే ఈజీగా సుఖపడాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మార్గాలు ఏవో ఒకటి ఎత్తుక్కుంటూనే ఉంటారు. ఓకే. సో అంటే దీన్ని బ్యాన్ చేయడం ఓకే మంచిదే, కాకపోతే ఇది బ్యాన్ చేసిన సొల్యూషన్ రాదు. మనిషిలో ఇది ఉంది, ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది. ఇది కాకపోతే ఇంకెన్నో మార్గాలు వెతుక్కుంటూ ఉంటాడు. కాకపోతే ఎంత అర్లీ స్టేజ్లో మీరు అడిక్షన్ని రియలైజ్ అవుతే అంత మంచిది. నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు ఒక కేసు చెప్తా మీకు. వైఫ్ తన హస్బెండ్కి ట్రీట్మెంట్ తీసుకుంది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. సార్ మా ఆయన రికవర్ అయిపోయాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మా అబ్బాయి ఈ మధ్య అప్పుడప్పుడు ఫ్రెండ్స్తోని వెళ్ళి తాగి వస్తున్నాడు. ఓకే. సివియర్ కాదు కానీ అప్పుడప్పుడు వీకెండ్స్ అలా అలా చేస్తున్నాడు. రేపు వాళ్ళ నాన్నలాగా వీడు మారిపోతాడేమో అని భయంగా ఉంది సార్ అంటే, మీరు ఏం వరి అవ్వకండి, ఆయన ఇంకా అడిక్షన్లో వెళ్ళలేదు, బ్రెయిన్ ఇంకా పూర్తిగా అడిక్ట్ అవ్వలేదు. సో మీరు ఒక 1 to 2 months మెడిసిన్ వేసేయండి చాలా. సో తను వెళ్తాడు, ఫ్రెండ్తో కలిసి తాగుతాడు, ఫ్రెండ్స్కి అందరికీ డోపమైన్ వస్తుంది, ఈయనకు రాదు. ఈయనకు స్ట్రెస్ హార్మోన్సే పెరుగుతాయి. అరే మీరంతా ఎలా తాగుతారా బాబు, ఇది ఏం ఎంజాయ్మెంట్ రా, ఇది కూడా ఎంజాయ్మెంట్ అంటారా? విసిగిపోయి కొంతకాలం తర్వాత ఇంకా ఆ ఫ్రెండ్స్కి దూరం అవుతాడు అండ్ వీటికి కూడా దూరం అవుతాడు. అంటే ఇది ఫస్ట్ స్టేజ్లో ఉంటే వాళ్ళ బాడీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వలే, వాళ్ళ కెరియర్ ఎఫెక్ట్ అవ్వలే, వాళ్ళ సైడ్ ట్రాక్లోకి వెళ్ళలేదు. సో ఫస్ట్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేస్తే ఎంత బాగుంటుంది అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్సే కదా. సో సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు. ఫస్ట్ స్టేజ్లో వస్తే ఇప్పుడు మనం ఒక పడవ ఒక 1 degree టర్న్ అయిపోయింది అనుకోండి, అది వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్తుందా? ఒక దేశానికి వెళ్ళాలనుకుంది ఇంకో దేశానికి వెళ్ళిపోతుంది. సో ఇది అడిక్షన్స్ అనేవి ఒక డీవియేషన్ టు లైఫ్. సో వాళ్ళు పాపం ఏదో అవ్వాల్సింది ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎంతమంది కెరియర్స్ లాస్ అవుతుంది, ఎంత దేశానికి నష్టపోతుంది. సో ఒక కలెక్టివ్ అవేర్నెస్ రావాలి. PMC లాంటి ఛానల్స్ నుంచి అయినా కలెక్టివ్ అవేర్నెస్ రావాలి. ఎంత అర్లీ స్టేజెస్లో మనం అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత చక్కటి లైఫ్ ఇవ్వచ్చు. ఎంత లేట్ అవుతే వాళ్ళ ఫిజికల్ హెల్త్ అంటే రికవర్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు చిన్న దెబ్బ అనుకోండి తక్కువ టైంలో రికవర్ చేయొచ్చు, కానీ పెద్ద దెబ్బ ఎక్కువ టైం పడుతుంది. లాస్ట్ స్టేజ్ ఉన్న డ్యామేజ్ కొంత రికవర్ అవ్వచ్చు, కొంత రికవర్ అవ్వకపోవచ్చు కూడా. అండ్ దే హ్యావ్ టు లివ్ విత్ ఇట్. అర్థమైంది కదా?
సో ఎంత అర్లీ స్టేజ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంతే వాళ్ళ లైఫ్ మనం రికవర్ చేసుకోవచ్చు, వాళ్ళు అంతే నార్మల్ లైఫ్ వాళ్ళని తీసుకురావచ్చు. ఓకే సార్. సో మరి సార్ అసలు వ్యసనాలు ఎన్ని రకాలు, అసలు వ్యసనం అంటే ఏంటి, వాటి నుండి ఎలా బయటపడవచ్చు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఆయుష్మాన్ భవలో ఈరోజు మరి సిగరెట్, ఆల్కహాల్ అలాంటి వ్యసనాల నుండి ఎలా బయటపడవచ్చు అనేది డాక్టర్ సాగర్ గారి ద్వారా ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.